హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్ అండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇలా రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. నేను చేసిన విధానంలో చేశారంటే రైస్ కూడా పొడి పొడిలాడేలా చాలా బాగా కుదురుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ ఎంత బాగా కుదిరిందో. ఇలా పొడి పొడిలాడేలా టేస్టీగా రావాలంటే నేను చెప్పిన పద్ధతిలో చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. పుదీనాని కడిగి ఆరబెట్టుకున్నానండి, చట్నీ కూడా చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో పుదీనా రైస్ చూపిస్తున్నాను. ముందుగా 2 గిద్దలు బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. సగం ఉడికాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. రైస్ ఇలా ఉడికితే సరిపోతుంది, దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా ఉడికితే సరిపోతుందండి. స్టవ్ ఆపేసుకొని వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు పుదీనా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీనిలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు హోల్ గరం దినుసులు వేసుకోవాలండి. 2 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొంచెం జాపత్రి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి, గంటతో మిక్స్ చేసుకుంటూ. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి నిలువుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటతో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకొని గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ కోసం. ఇలా చికెన్ మసాలా కూడా వేసుకొని గంటతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పైన కూడా కొంచెం పుదీనా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది. దీనిపైన ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని గంటతో ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.